ఒకప్పుడు పచ్చని పొలాలు, ప్రవహిస్తున్న చిన్న నదులు, చుట్టూ కొండలతో అలంకరించిన సుగంధపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం రెండు భాగాలుగా విడిపోయి ఉండేది. ఒకవైపు రైతులు, మరొక వైపు వృత్తిదాతలు నివసించేవారు. ఈ రెండు భాగాల మధ్య ఒక చిన్న నది ప్రవహించేది. ఆ నది మీద ఒక పాత వంతెన ఉండేది. కానీ అది కాలక్రమేణా కూలిపోయింది. వంతెన కూలిన తరువాత రెండు వైపుల ప్రజలు మధ్య దూరం కూడా పెరిగింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గిపోయింది. చిన్న చిన్న సమస్యలు పెద్ద గొడవలుగా మారాయి. సహాయం చేసుకునే భావన తగ్గిపోయింది. గ్రామంలో ఆనందం కోల్పోయింది. ఆ గ్రామంలో రమణ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. సహాయం చేయడమే అతని స్వభావం. ఒకరోజు అతను నది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉండంగా ఒక వృద్ధుడు వచ్చి అతనితో మాట్లాడాడు. "ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు బిడ్డా?" అని వృద్ధుడు అడిగాడు. రమణ నిశ్శబ్దంగా సమాధానం ఇచ్చాడు. "ఈ గ్రామం మళ్ళీ ఆనందంగా మారాలంటే ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు" అని. ప్రజల మధ్య ప్రేమ తగ్గిపోయింది. ఆ మాటలు విని వృద్ధుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు. "వంతెన కూలిపోయింది కదా, కానీ అది కేవలం కట్టడమే కాదు, మనస్సుల మధ్య ఉన్న బంధం కూడా. నువ్వు మళ్ళీ ఒక వంతెనను నిర్మించాలి, దయతో, ప్రేమతో" అని అన్నారు. ఆ మాటలు రమణ మనస్సులో ముద్రపడ్డాయి. మరుసటి రోజు నుంచి అతను పని మొదలుపెట్టాడు. అతను వంతెనను నిర్మించాలని పూనుకున్నాడు. అతను వంతెన నిర్మాణానికి కావలసిన కట్టెలు, రాళ్లను సేకరించడం ప్రారంభించాడు. కానీ అతనికి ఒంటరిగా సాధ్యం కాదు. అతను గ్రామ ప్రజల దగ్గరకు వెళ్ళి సహాయం కోరాడు. మొదట ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. "అది ఎందుకు? వాళ్ళతో మాకు సంబంధం లేదు" అని చాలామంది చెప్పారు. కానీ రమణ ఆగలేదు. ఒకరోజు ఒక వృద్ధ మహిళ సహాయం చేసింది. ఆమెకు నీళ్లు తీసుకెళ్ళాడు. మరో రోజు ఒక రైతు పొలంలో పనిచేశాడు. ఇంకొకరికి ఔషధాలు తెచ్చి ఇచ్చాడు. అలా ఒక్కొక్కరికి సహాయం చేస్తూ అతను అందరి హృదయాలను గెలుచుకున్నాడు. కొద్ది రోజుల తరువాత ఒక చిన్న బాలుడు రమణ దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు. "అన్నయ్య, నేను కూడా నీకు సహాయం చేస్తాను" అని. ఆ తరువాత మరొకరు, ఇంకొకరు ఇలా చేయడం మొదలైంది. కొద్ది కాలంలోనే గ్రామం మొత్తం కలిసి వంతెనను నిర్మాణానికి సహాయం చేయడం ప్రారంభించారు. వంతెన నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. పాత పగలు మరచిపోయారు. నవ్వులు మళ్ళీ గ్రామంలో వినిపించాయి. చివరికి ఆ వంతెన పూర్తయింది. అది కేవలం నది మీద ఉన్న వంతెన మాత్రం కాదు, మనసుల మధ్య ఉన్న దూరాన్ని తొలగించిన దయావంతెన. వంతెన ప్రారంభోత్సవం రోజు వృద్ధుడు మళ్ళీ కనిపించాడు. అతను రమణను చూసి ఇలా అన్నాడు. "నువ్వు నిజమైన వంతెనను నిర్మించావు, దయతో కూడిన వంతెన" అని అన్నారు. ఆ రోజు నుండి సుగంధపురం గ్రామం మళ్ళీ ఆనందంతో కలకలలాడింది. ప్రజలు ఎప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రేమతో జీవించడం ప్రారంభించాడు. దయతో నిర్మించిన బంధాలు ఎప్పటికీ కూలవు. చిన్న సహాయం కూడా పెద్ద మార్పును తీసుకొని రాగలదు.